అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే ఇక్కడ బజ్జీలు తినేస్తున్నా. మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినా కదా, తమలపాకు బజ్జీ, వామాకు బజ్జీలు వేస్తానని చెప్పేసి. ఇక్కడ నేను బజ్జీలు తింటున్నా అని మా సోని అలిగి కూర్చుంది. దానికి బజ్జీలు పెడితే తింటలేదు, అది బిస్కెట్లు పెడితేనే తింటదంట. మా సోనికి బాగా కోపం వస్తుంది. బిస్కెట్లు పెట్టాలి దానికి అర్జెంటుగా. సరే, దాని సంగతి వదిలేద్దాము. ఒక 100 గ్రామ్స్ శనగపిండి తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బౌల్లో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1/4 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు, 1/4 టీ స్పూను వాము, 1/4 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ కారము, 1/4 టీ స్పూన్ నూనె అన్నీ వేసి కలుపుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. అప్పటిలోపు ఇక్కడ నూనె కూడా పెట్టేస్తున్నాను నేను పొయ్యి మీద. ఒక్క చిటికెడంతా సోడా వేసుకోవాలి, వంట సోడా. ఇక్కడ చూపించిన విధంగా మంచిగా కలుపుకోవాలి. బ్యాటర్ అనేది కలుపుకొని బజ్జీలు వేసుకోవడం. తమలపాకు బజ్జీలు, వామాకు బజ్జీలు, ఉల్లిగడ్డ బజ్జీలు వేసుకుందాము. ఇద్దరు మటుకే చేస్తున్నాను నేను, ఎక్కువ చేస్తలేను. మనం కలిపేటప్పుడు ఈ బ్యాటర్ మన చెయ్యికి ఎంత మందం పడుతుందో చూసుకోవాలి. దాన్ని బట్టి వాటర్ మిక్స్ చేసుకోవాలి. అట్లయితే మనకు బజ్జీలకు కూడా ఎంత మందం పడుతుంది అనేది మన చేయికి తగిలిన పిండిని బట్టి అర్థమైపోతుంది. ఇక్కడ నేను తమలపాకు బజ్జీలు వేసేస్తున్నా. ఈ తమలపాకులు మా ఇంట్లోవే. ఇది యాక్చువల్గా నేను చేసేది ఇక్కడ కిచెన్లో కాదు, ఇది బయట సెటప్ పెట్టుకున్నాను అనమాట. నేను కిచెన్ ఇంట్లో ఉంది, అయితే అక్కడ నేను దేవుణ్ణి పెట్టుకున్నా. మేము రీసెంట్గా హౌస్ షిఫ్ట్ అయినామని చెప్పేసి మాకు కొంచెము ఇబ్బందిగా ఉంటే నేను దేవుణ్ణి పెట్టేసుకున్నా కిచెన్లో. అందుకనే ఈ సెటప్ అనేది బయట పెట్టుకున్నా. ఇంకోటి ఏంటంటే నాకు వెలుతురు బాగా వస్తుందని చెప్పేసి, వీడియోస్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి బయట పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నేను వామాకు బజ్జీలు కూడా వేసేసిన. తర్వాత ఉల్లిగడ్డ కూడా రౌండ్గా కట్ చేసి, పెద్ద ఉల్లిగడ్డ అది కూడా బజ్జీలు వేసేస్తున్నా. మీరు ఎప్పుడన్నా ఇట్లా ఉల్లిగడ్డ బజ్జీలు వేసుకున్నారా? ఒక బ్యాటర్ తోటి 3-4 రకాల బజ్జీలు వేసుకోవచ్చు. ఇట్లా వాన పడుతున్నప్పుడు మీరు కూడా ఇట్లా బజ్జీలు వేసుకొని తినేయండి. ఇక్కడ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. నేనైతే ఛాయ్ కూడా పెట్టేసిన. ఇక్కడ బెల్లం పౌడర్ వేస్తున్నా నేను. బెల్లం పౌడర్ వేసుకొని మేము ఛాయ్ తాగుతాము, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఈ ఛాయ్ అంటే చాలా ఇష్టము. వేడివేడిగా బజ్జీలు తింటూ ఈ ఛాయ్ తాగితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇవి వర్షాకాలము ఏం తిన్నా వేడివేడిగానే తినాలి. మేము ఇక్కడ వేడివేడిగా బజ్జీలు తిని ఛాయ్ తాగేస్తున్నాము. మీరు కూడా ఈ బజ్జీలు తిని ఎంజాయ్ చేసేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా నా ఛానల్లో అన్ని వీడియోస్ చూస్తూనే ఉండండి. బాయ్.